బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. ఆయన్ని నడిచే నిఘంటువు అని చెప్పొచ్చు. 65 వయసులో కూడా ఏమాత్రము అలసిపోకుండా అద్భుతమైన ప్రవచనాలతో లక్షలాది మంది హృదయాలను దోచుకుంటూ వారిలో జ్ఞాన బీజాలను నాటుతూ నాస్తికుడిని ఆస్తికుడిని చేసే దిశగా అడుగులు వేస్తున్నారు చాగంటి కోటేశ్వరరావు. ఈ వయసులో మోముపై చెరగని చిరునవ్వుతో ఉండడానికి కారణం ఆయన తీసుకునే డైట్, ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడమే అని చెప్పొచ్చు. ఆయన భోజనం చేసే ముందు భగవంతుని నామస్మరణ చేస్తారు. భోజన సమయంలో ప్రశాంతంగా ఉండడం ఆయనకు అలవాటు. కొద్ది మోతాదులో టైంకి తినడం ఆయనకు అలవాటు. మనం తినే ఆహారం శరీరానికే కాదు, మనస్సును, ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందని అంటారు ఆయన. చాగంటికి ప్రవచన చక్రవర్తి, శారద జ్ఞానపుత్ర అనే బిరుదులున్నాయి. వడ్లమూడి విజ్ఞాన విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. లలిత సహస్రనామ స్తోత్రం, శివపురాణం, రామాయణం, భాగవతం మొదలైన వాటిపై ఆయన చేసిన ప్రవచనాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. చిన్నతనంలో ఎక్కువ సమయం ఆటలాడుకోవడానికి కేటాయించడం వల్లే ఈ వయసులో కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను అని అంటారాయన. పిల్లలకి శరీర నిర్మాణంలో ఆటలే కీలక పాత్ర పోషిస్తాయని, ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన ఆహారం తినొద్దని, రోజు ఉదయం పెరుగన్నం తినడం అలవాటు చేసుకుంటే మనకు కావలసినంత శక్తి వస్తుందని అంటారు. పెరుగన్నం తినడం వల్ల ప్రతి అరగంటకు దాహం వేయడం, నీళ్లు తాగడం, చెమట పట్టడం, కడుపు బరువెక్కడం ఇలాంటి ఇబ్బందులు ఉండవు అని అంటారు చాగంటి. ఏ మనిషి అయినా తినకూడనివి తినడం, తాగకూడనివి తాగడం, వ్యసనపరుడు కావడం, వ్యాయామం చేయకపోవడం, కొద్ది దూరం కూడా నడవలేకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతారని, మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటారని, అప్పుడు విజయాలు సాధించగలుగుతామని అంటారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. శరీరం సహకరించాలంటే 2 విషయాలపైన దృష్టి పెట్టాలి. అందులో మొదటిది ఆహారం, రెండవది వ్యాయామం. ఆహారాన్ని రుచి కోసం కాకుండా శరీర నిర్మాణానికి ఉపయోగపడే విధంగా తినాలి. అలాగే మనం రోజు వ్యాయామం చేస్తే శరీరం రాటుపోటు తట్టుకునేదిగా మారుతుందని అంటారు చాగంటి. పూర్వకాలంలో పెద్దలు ఆహారం, వ్యాయామం సక్రమంగా పాటించడం వల్లే జీవితంలో సక్సెస్ అయ్యారని, మనిషి కష్టం వచ్చినప్పుడు చతికిల పడకుండా ఆ కష్టాన్ని తట్టుకోవడానికి ధైర్యంగా ముందడుగు వేస్తేనే విజయం సొంతమవుతుంది. ఈ తరం పిల్లలు కూడా మానసికంగా, శారీరకంగా బలంగా, దృఢంగా ఉండాలని సూచించారు చాగంటి కోటేశ్వరరావు.